అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోహన్ రెడ్డి, ఎండిడిఎం, చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కర్నూలు మెడికల్ కాలేజ్. ఈ వారంలో జరిగినటువంటి ప్రపంచ ఫ్యాటీ లివర్ దినోత్సవ సందర్భంగా నా వంతుగా ఫ్యాటీ లివర్కు సంబంధించిన సందేశాన్ని ఇవ్వదలిచినాను. మొదలుగా అసలు ఈ ఫ్యాటీ లివర్ అనగా ఏమి, ఫ్యాటీ లివర్ ఎందుకు ఈ సమాజంలో ఇంత స్థానాన్ని సంపాదించింది, ఈ ఫ్యాటీ లివర్ వలన ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, అలాగే ఏ రకంగా మనము ఈ ఫ్యాటీ లివర్ ఇన్సిడెంట్స్ ను తగ్గించడము, ఫ్యాటీ లివర్ ను నివారించడానికి చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకుందాం. మనకందరికీ తెలిసిన విషయం, గుండె జబ్బులు మనకు సాధారణంగా ఛాతీ నొప్పి అలాగా వచ్చి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వైద్య సహాయానికి వెళ్తాము, వెంటనే కనుక్కోగలుగుతాము. కానీ లివర్కు సంబంధించినటువంటి సమస్యలో కారణమైనటువంటి ఫ్యాటీ లివర్ చాలా మందికి ఆ జబ్బు ఉన్నట్టు వాళ్ళకు కూడా తెలియదు. అందువలన దీనిని సాధారణంగా వైద్య పరిభాషలో చాలా సైలెంట్ డిసీజ్, నిశ్శబ్దమైనటువంటి జబ్బుగా పరిగణిస్తూ ఉంటాం. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే, కొవ్వు పదార్థము లివర్లో కాలేయంలో పేరుకపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఎంత శాతం పేరుకపోవడము అంటే కనీసం 5% కంటే ఎక్కువ. మామూలుగా లివర్లో 5% కంటే తక్కువగా కొవ్వు పదార్థం పేరుకొని ఉంటుంది. 5% కంటే ఎక్కువ కొవ్వు పేరుకపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? చాలా కారణాలు విశ్లేషించబడినాయి. ఫ్యాటీ లివర్ కారణాలుగా ఇంతకు ముందు మద్యం సేవించే వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ అనే దాన్ని ఎక్కువ గమనించేవాళ్ళం. కానీ ఇప్పుడు మద్యేతర కారణాలు, చాలామంది పేషెంట్స్కు మద్యం అలవాటు లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ గమనిస్తున్నారు. దీనికి కారణాలను విశ్లేషిస్తే చాలా మందిలో కనిపించేది అధిక బరువు. మన సామాజికమైనటువంటి చాలా పెద్ద సమస్యగా ఇప్పుడు అధిక బరువు, ఒబెసిటీ పరిణమించింది. మెటబాలిక్ ఇండెక్స్ 30% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని అధిక బరువుగా భావిస్తాము. వీరిలో ఎక్కువ శాతం ఫ్యాటీ లివర్ గమనించడమైనది. ఇంకా కారణాలు తీసుకుంటే మధుమేహ వ్యాధి, అది చక్కెర వ్యాధి, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, అది జెనెటిక్ కారణం అవ్వచ్చు, అంటే జన్యుపరంగానైనా సంక్రమించిండవచ్చు, లేక సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా కూడా కొలెస్ట్రాల్ దేహంలో ఎక్కువై, ఆ దేహంలో ఎక్కువైన కొలెస్ట్రాల్ లివర్లో కూడాను డిపాజిట్ అవుతుంది, లివర్లో కూడా చేరుకుపోతుంది. లివర్లో చేరుకుపోవడం మూలంగా కూడా ఫ్యాటీ లివర్ అనే కండిషన్ వస్తుంది. ఇవి కొన్ని కారణాలు, సాధారణంగా మనము చాలామంది రోగులలో గమనిస్తున్నటువంటి కారణాలు. నెక్స్ట్, ఎలా గుర్తించడం? ఒక పేషెంట్ ఫ్యాటీ లివర్ ఎలా గుర్తించడం? సాధ్యమైనంత వరకు చాలామంది రోగులు ఫ్యాటీ లివర్ కోసం ఎవరు వైద్య సహాయం కోసం రారు. చాలామంది వేరే కారణాల కారణంగా మామూలు అల్ట్రాసౌండ్ స్కానింగ్, అబ్డామిన్ చేయించుకుంటూ ఉంటారు. కడుపు నొప్పెను, ఇంకో కారణం చేతను అందులో రేడియాలజిస్టు లివర్లో కొంత ఫ్యాట్ చేరుకొని ఉంది అని ఫ్యాటీ లివర్ అని డయాగ్నోస్ చేసి ఇస్తారు. ఫ్యాటీ లివర్ అని ఉన్న రోగులలో ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొద్ది మందిలో మాత్రమే ఏదో అలసటగా ఉండడము, కుడివైపు కొంత ఇబ్బందిగా ఉండడము, ఎందుకంటే లివర్ సైజు కొంత పెరిగి ఉంటుంది కాబట్టి కొంతమంది మాత్రమే కుడివైపు నొప్పిగా ఉంది అని కొందరు మాత్రమే చెప్తారు. కాబట్టి చాలా మందికి ఇది నిశ్శబ్దమైనటువంటి జబ్బు, చాలా మందికి తెలియదు. తెలుసుకున్న తర్వాత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఒకవేళ మనము ఫ్యాటీ లివర్ అని తెలిసిన తర్వాత కూడాను వైద్య సహాయం తీసుకోకపోవడం వలన ఏం జరిగే అవకాశం ఉంది అంటే, ఫ్యాటీ లివర్ నిర్లక్ష్యం చేస్తే ఇంకా పెరిగితే నెక్స్ట్ ఆ జబ్బు స్టియటో హెపటైటిస్, అంటే లివర్కు సంబంధించినటువంటి ఇంకా డ్యామేజ్ పెరిగే అవకాశం ఉంది. డ్యామేజ్ అలాగూ పెరిగిపోతే, అలాగే జబ్బు పెరుగుతూ పోతే నెక్స్ట్ స్టెప్లో సిర్రోసిస్గా మారే ప్రమాదం ఉంది. సిర్రోసిస్ అనగా లివరు పూర్తిగా పనిచేయడం మానేయడం అని అర్థం. ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తే లివర్ క్యాన్సర్గా మారే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇందులో 100 మంది ఫ్యాటీ లివర్ పేషెంట్స్లో లివర్ క్యాన్సర్గా మారే అవకాశం 5 మందికే ఉంటుంది. అందువలన ఎవరైనా మనం ఫ్యాటీ లివర్ని మొదటి దశలో గుర్తిస్తే దానికి సంబంధించినటువంటి వైద్య సహాయాన్ని తీసుకోవడం ద్వారా ఈ జబ్బుని ఇంకా పెరగకుండా మనం ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జబ్బుని ఎలా ఆపగలము? ముందుగా మనం ఏ రోగికైనా ఫ్యాటీ లివర్ అని డయాగ్నోస్ చేసినప్పుడు అది ఎందుకు వచ్చింది అని మనం విశ్లేషిస్తాం. అంటే వారు ఏ కారణం చేత, వారు అధిక బరువు ఉన్నారా, సరైన వ్యాయామం లేకుండా ఉన్నారా, లేక వారి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉందా, లేక వాళ్ళ షుగర్ కంట్రోల్, మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి కంట్రోల్ సరిగ్గా లేదా, ఇలా కారణాలను విశ్లేషించి ఆ కారణానికి తగ్గట్టుగా వైద్యం చేయవలసి ఉంటుంది.
మరొక్కసారి నేను చెప్పదలిచింది ఏమనగా ఫ్యాటీ లివర్కు సరైన మందు, సరైన జీవన శైలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. అంటే ఎవరైనా మనం ఫ్యాటీ లివర్ అని డయాగ్నోస్ చేసిన వెంటనే ఆందోళన చెందకుండా సాధ్యమైనంత వరకు మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ జబ్బును సాధ్యమైనంత వరకు మనం నియంత్రణలో ఉంచుకోగలము. చివరిగా ఈ ఫ్యాటీ లివర్కు సంబంధించినటువంటి నా సందేశం ఏమనగా, మనం సంపద కోసం పరుగులు తీస్తున్నాం. సంపద కోసం కాకుండా ఆరోగ్యకరమైన కాలేయం కోసం పరుగులు తీస్తే ఆరోగ్యమైన కాలేయంతో పాటు ఆరోగ్యకరమైన జీవితం కూడా మన తోడు ఉంటుందని నా అభిప్రాయం.